పిల్లలు అందరూ వచ్చేశారా? వెరీ గుడ్. అయితే ఈరోజు మీకు నేనొక కొత్త కథ చెప్పుతాను. ఎవరి గురించి చెప్తారు తాతయ్య? పూర్వవేదంలో మహానాయకుడుగా పేరు పొందిన మోషే గురించి చెప్పుతాను. మోషే అంటే దేవుని వద్ద నుండి 10 ఆజ్ఞలు తెచ్చిన భక్తుడే కదా తాతయ్య? అవును. దానికి ముందు చాలా కథ జరిగింది. ముందుగా అవన్నీ తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు చెప్పండి. పోయినసారి యోసేపు కథ విన్నారు కదా? మరి యోసేపు ఎవరు? యోసేపు యాకోబు రాహేలుల కుమారుడు. అవును. యాకోబుకు 12 మంది సంతానం. యోసేపు బెన్యామీనులు మాత్రమే రాహేలు సంతానం. అవును. నేను చెప్తాను తాతయ్య. నువ్వు చెప్తావా చిట్టి తల్లి? చెప్పు. యోసేపు బెన్యామీనులు అందరికంటే చిన్నవారు. అవును. మిగతా వారు లేయాకు దాసీలకు పుట్టినవారు. అవును. నేను చెబుతాను తాతయ్య. నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. యాకోబుకు రాహేలంటే చాలా ప్రేమ. రాహేలు బెన్యామీనును కన్న తర్వాత చనిపోతుంది. అవును. ఆమె సంతానాన్ని యాకోబు ఎంతో గారాబంగా చూసుకునేవాడు. ప్రశాంత్, నువ్వు చెప్పవా? చెప్తాను తాతయ్య. చెప్పు. యోసేపు మంచివాడు. అతనికి 2 కలలు వచ్చాయి. అవును. అతనే అందరిపై అధికారం పొందుతాడని ఆ కళ్ళకు అర్థం. అది విన్న అతని అన్నలు అతనిపై ద్వేషం పెంచుకుని అతన్ని ఐగుప్తీయులకు అమ్మేస్తారు. అవును. అడవిలో అతన్ని ఏవో క్రూరముగాలు చంపాయని తండ్రితో అబద్ధాలు చెబుతారు. అవునరా, బాగా గుర్తుపెట్టుకున్నావు. ఐగుప్తులో యోసేపు పోతీఫరుకు బానిసగా ఉంటాడు. మంచి ప్రవర్తనతో నమ్మకంగా పనిచేస్తున్నాడని అతనికి తన ఇంటి పనులను అప్పగిస్తాడు. అయితే పోతీఫర్ భార్య చాలా చెడ్డది. ఆగు చిట్టి తల్లి. ఆనంద్, నువ్వు చెప్పు. ఆమె తన కోరికలు తీర్చలేదని తప్పుడు ఆరోపణలను చేసి యోసేపును చెరసాలలో వేయిస్తుంది. అవును, చెరసాలలో వేయించింది. నేను చెబుతాను తాతయ్య. ప్రశాంత్, నువ్వు చెప్తావా? చెప్పు. చెరసాలలో కూడా యోసేపు మంచి పేరే తెచ్చుకుంటాడు. అప్పుడు ఫరో రాజు సేవకులు 2 ఏదో నేరం క్రింద చెరసాలలో బందీలవుతారు. అవునరా. వారికి కలలొస్తాయి. ఆ కలల అర్థాన్ని యోసేపు వివరిస్తాడు. యోసేపు చెప్పినట్లే వారిలో ఒకడు తిరిగి కొలువులో చేరతాడు. మరొకడికి ఉరిశిక్ష పడుతుంది. ఆహా, ఎంత బాగా చెప్తున్నారర్రా. అంటే మీరు శ్రద్ధగా కథను విన్నారన్నమాట. అవును తాతయ్య. ఆ తర్వాత ఫరోరాజు కూడా 2 కలలు కంటాడు. యోసేపు రాజు కలల్ని వివరించి రాబోయే పంటల కాలం, కరువు కాలం గురించి చెబుతాడు. అవును. నేను చెప్తాను తాతయ్య. స్వప్న, నువ్వు చెప్తావా? కానీ కరువు కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుపుతాడు. రాజు అతన్ని దేశానికి సర్వాధికారిగా నియమిస్తాడు. అవును, సర్వాధికారిగా నియమిస్తాడు. నేను చెప్తాను తాతయ్య. స్వరూపా, చెప్తావా? ఐగుప్తి కన్యనిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. 2 కొడుకులు పుడతారు. అవును, ఐగుప్తి కన్యనిచ్చి పెళ్లి చేస్తాడు. వారికి 2 కొడుకులు పుడతారు. ఇప్పుడు నేను చెబుతాను తాతయ్య. చెప్పురా చిట్టి తల్లి. యోసేపు తండ్రి యాకోబు ఉన్న దేశంలో కూడా కరువు వస్తుంది. తిండి గింజలు తెచ్చేందుకని యాకోబు తన కొడుకుల్ని ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. వారు యోసేపును గుర్తుపట్టలేదు. అవును. యోసేపు వారిని గూఢాచారులుగా అనుమానించినట్లు నటించి చెరసాలలో వేయిస్తాడు. అవునమ్మా, చెరసాలలో వేయించేస్తాడు. చివరికి బెన్యామీనును వెంటబెట్టుకుని వచ్చే షరతుపై వారికి ధాన్యమిచ్చి పంపిస్తాడు. కాని షిమ్యోనును మాత్రం బందీగా ఉంచుకుంటాడు. నేను చెబుతాను తాతయ్య. చెప్పు. ఆ తర్వాత వారు బెన్యామీను తేవటం, యోసేపు తన గురించి తెలపటం, చివరిగా యాకోబు తన పరివారంతో ఐగుప్తు దేశానికి రావడం జరుగుతుంది. నేను చెప్తాను తాతయ్య. చెప్పు. యోసేపు వారికి ఫరోరాజు ద్వారా మనులు మాన్యాలు ఇప్పిస్తాడు.
అందరూ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. చాలా బాగా చెప్పావు. నేను చెప్తాను తాతయ్య. మ్మ్. కొన్నేళ్లకు యాకోబు చనిపోతాడు. అతన్ని కానాను దేశంలో సమాధి చేస్తారు. ఆ తరువాత యోసేపు ఐగుప్తు దేశాన్ని స్వర్ణయుగంగా మార్చి ప్రశాంతంగా కనుమూస్తాడు. షహబాష్, చాలా చక్కగా చెప్పారు. ఆ విధంగా యాకోబు సంతతి మొత్తం ఐగుప్తులో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఫరోరాజు అండదండలతో విస్తారంగా వృద్ధి చెందుతారు. దేశమంతటా ఇశ్రాయేలీయుల జనాభా అసంఖ్యాకంగా పెరిగి ఐగుప్తీయులతో సమానంగా వర్తక వ్యాపారాల్లోనూ వివిధ వృత్తుల్లోనూ అభివృద్ధి చెంది బలమైన జాతిగా తయారైంది. దాన్ని చూచి ఐగుప్తీయుల్లో అసూయ పుట్టింది. అంటే ఇజ్రాయేలీ ప్రజలకు కష్టం వచ్చిందా తాతయ్య? అవును, నిజమే, కష్టమొచ్చింది. కొంతకాలానికి రాజులు మారారు. పాతతరం గతించిపోయింది, కొత్త తరం పుట్టుకొచ్చింది. అప్పుడు యోసేపు అంటే ఎవరో తెలియని ఒక కొత్త రాజు చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇశ్రాయేలీయుల జనాభా ఇలాగే పెరుగుతూ పోతే తమ దేశానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించాడు. వెంటనే ఇశ్రాయేలీయులను అదుపులో పెట్టాలనుకున్నాడు. వారి భూములను స్వాధీనం చేసుకున్నాడు. రాజాధికారులను ఆదేశించి దాసాధ్యక్షులను నియమించి ఇశ్రాయేలీ ప్రజలతో వెట్టి చాకిరీ పనులు చేయించడం పురమాయించాడు. హెబ్రీయుల మంత్రసానులను పిలిపించి ఇశ్రాయేలీ స్త్రీలకు పుట్టే మగ సంతానాన్ని పురిటిలోనే అంతమొందించాలని ఆదేశించాడు. చివరికి ఇశ్రాయేలీయులందరినీ రాజుగారి బానిసలుగా మార్చి కట్టడి చేశాడు. అయ్యయ్యో, ఇజ్రాయేలీలకు చాలా కష్టాలు వచ్చి పడ్డాయే. అప్పుడు వారేం చేశారు తాతయ్య? ఏం చేస్తారు? ఏమీ చెయ్యలేక రాజుగారి బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తూ మగ్గిపోసాగారు. కొందరైతే తమకు పుట్టిన మగబిడ్డలను దాచి చాటుమాటుగా పెంచుకోసాగారు. హెబ్రీయ మంత్రసానులు కూడా నిజదేవుని నమ్ముకున్నవారే కాబట్టి పుట్టిన మగబిడ్డల సమాచారాన్ని దాచి ఉంచేవారు. రాజుగారికి ఈ విషయం తెలిసింది. వారు తమ చేతులతో తమ జాతి మగబిడ్డలను చంపలేకపోతున్నారని గ్రహించి పుట్టిన మగబిడ్డలను నైలు నదిలో పారవేయాలని ఆజ్ఞాపించాడు. అంటే ఈ విధంగా ఇశ్రాయేలు జనాభా పెరగకుండా అంతమందించాలనుకున్నాడన్నమాట. ఎంత ఘోరం! అలా ఐగుప్తులో ఇశ్రాయేలీ ప్రజలు ఘోరమైన ఇక్కట్లు పడుతూ బానిసత్వంలో మగ్గుతున్న సమయంలోనే మోషే పుట్టాడు. మోషే మగపిల్లాడు కదా, రాజభటులు తనను చంపేయలేదా? ఎలా తప్పించుకున్నాడు తాతయ్య? సరే, ఆ విషయం చెబుతాన్లే. ముందుగా మోషే గురించి కొంత తెలుసుకోండి. మోషే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు ముందు పుట్టాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గుతున్న లేవీ వంశస్థులు ఆమ్రాము, యాకేబెదు అను దంపతులకు పుట్టాడు. మోషేకు అహరోను అనే అన్న కూడా ఉన్నాడు. అలాగే మోషేకు మిరియాము అనే అక్క కూడా ఉంది. మోషే పుట్టే కాలానికి రాజాజ్ఞ అమలులో ఉంది. అందుకే మోషేను నదిలో వదలాల్సొచ్చింది. అలాగే మోషేకు మిరియాము అనే అక్క కూడా ఉంది. మోషే పుట్టే కాలానికి రాజాజ్ఞ అమలులో ఉంది. అయితే మోషేను కూడా నైలు నదిలో పడేశారా తాతయ్య? అందుకే మోషేను నదిలో వదిలిపెట్టాల్సొచ్చింది. మరి మోషే ఎలా తప్పించుకున్నాడు తాతయ్య? అదంతా దేవుని కాపుదలమ్మా. తాను ఎన్నుకున్న వారిని దేవుడు తనే కాపాడుకుంటాడు. మోషే పుట్టగానే బంగారం లాంటి మగబిడ్డను చూసుకుని
తల్లి మురిసిపోయింది. ఎవరికంటా పడకుండా 3 నెలల పాటు జాగ్రత్తగా దాచిపెట్టింది. బిడ్డ పెరుగుతున్న కొద్దీ దాచటం కష్టమైంది. బిడ్డను నిర్దాక్షిణ్యంగా నదిలో వేయలేక ఒక ఉపాయం ఆలోచించిందామె. ఒక జమ్ము బుట్టను సంపాదించి దానికి జిగటమన్ను పూసి లక్కతో తారు వేసింది. ఫరోరాజు కూతురు నైలు నదిలో జలక్రీడలు ఆడేందుకు వచ్చే సమయం చూసి బిడ్డను బుట్టలో ఉంచి ఆమె స్నానం చేసే చోటుకు దగ్గరలో ఆ నదిలో జమ్ముదుబ్బుల మధ్య బుట్టను ఉంచింది. ఏమి జరుగుతుందో చూడమని తన కూతురు మిరియామును కాపలాగా పెట్టింది. ఒకవేళ రాకుమారి చూస్తే ప్రమాదం కాదా తాతయ్య? రాకుమారి చూడాలనే మోషే తల్లి అలా చేసింది. ఎందుకంటే రాకుమారికి పిల్లలు లేరు కాబట్టి దేవుడిచ్చిన బిడ్డగా భావించి తీసుకెళ్లి పెంచుకుంటుందని ఆ తల్లి ఆశ. అయితే రాకుమారి చూసిందా తాతయ్య? అనుకున్నట్టుగానే రాకుమారి అక్కడికొచ్చింది. నదిలో దిగి స్నానం చేస్తూ జంబుకాడల మధ్య చిక్కుకుని ఉన్న బుట్టను చూసింది. తన చెలికత్తెలతో బుట్టను తెప్పించి చూస్తే ఏడుస్తున్న మగబిడ్డ కనిపించాడు. బిడ్డపై జాలి వేసింది. ఆ బిడ్డ హెబ్రీల బిడ్డ అని గ్రహించింది. చుట్టూ పార చూస్తే అక్కడ ఎవరున్నారు? మోషే అక్క మిరియాము. మోషే అక్క మిరియాము కనిపించింది. మిరియామును పిలిచి బిడ్డకు పాలిచ్చి పెంచేందుకు ఒక హెబ్రీయ దాదిని పిలుచుకుని రమ్మని చెప్పింది. మిరియాము పరుగు పరుగున వెళ్ళి తమ తల్లిని తీసుకుని వచ్చింది. అప్పుడు రాకుమారి ఆమెతో, ఈ బిడ్డను నా బిడ్డలాగా పాలిచ్చి పెంచు. కొంచెం పెద్దవాడైన తరువాత నా దగ్గరికి తీసుకురా. అంతవరకు నీకు ఈ బిడ్డకు నేను భత్యం పంపిస్తాను అని చెప్పి బిడ్డను తల్లికి అప్పగించింది. పిల్లలు, మరి తరువాత కథ ఏమైందో తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుందాం. సరేనా? సరే.